బైబిలు బూతు పుస్తకం అనే అన్నయ్యలందరికీ శుభవార్త. అన్నయ్యలో రండి లైవ్లోకి. ఈరోజు బైబిలు బూతు పుస్తకం అనే అన్నయ్యలకు, తమ్ములకు, తండ్రులకు, కొందరు అన్నయ్యలందరికీ కూడా శుభవార్త. ఏ సార్ బైబిల్ని బూతు మాట అంటుంటే, బైబిలు బూతు పుస్తకం అంటుంటే మీరేమో నవ్వుతున్నారు, సంతోషంగా ఉన్నారు. మీరు కంగారు పడకండి. ఎందుకంటే బైబిల్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. చదువుకున్నాం, డిగ్రీలు చేసామని చెప్పి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామని చెప్పి, ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే చదువుకున్న వాళ్ళు బైబిల్ అర్థం కాదు. బైబిల్ చదవాలంటే ముందు బైబిల్ మీద ప్రేమ ఉండాలి. ఆమెన్, అవునా? అర్థమైందా? ఏముండాలి? బైబిల్ మీద ప్రేమ ఉండాలి. ఏముండాలమ్మా? ఆమెన్. ఏముండాలి? బైబిల్ మీద ప్రేమ ఉండాలి. బైబిల్ బూతు పుస్తకం అనే కలేజ అందరికీ ఉండదు. ఎవరు కూడా చేసిన వెర్రి వెంకటప్ప గాళ్ళకి అదే సార్ అంత మాట అన్నారు. మరి అంతేగా. ఇప్పుడు బైబిల్ చదవటం కాదు, బైబిల్ని ప్రార్థనాపూర్వకంగా చదవాలి. అర్థమైందా? బైబిల్ దేవుడు రాయించిన గ్రంథం. బైబిల్ని బూతు పుస్తకం అన్నారు. ఎందుకన్నారు నేను చెప్తా, కానీ ముందుగా మీకు కొన్ని రెఫరెన్స్. క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు కదా, అసలు బైబిల్ బూతు పుస్తకం ఎందుకన్నారో చెప్తాను. దానికి ముందుగా అసలు బైబిల్ బూతు పుస్తకం అని అసలు బైబిల్ చెప్పిందా? అసలు బైబిల్లో ఏమి రాయబడిందో మనం చూద్దాం. యూదాపత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే ఆ చివరి మాటలు చూడండి. ఆ రెఫరెన్స్ కూడా జాగ్రత్త చూపించండి వాళ్ళకి. 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. అంటే ఈ బోధ అంటే బైబిల్. ఈ బైబిల్ ఒక్కసారి అప్పగింపబడింది అన్నమాట పక్కకి పెట్టండి. కానీ ముందేమన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. అంటే ఈ రాయబడినటువంటి బైబిల్లో ఉన్న ఈ మాటలో ఎవరికి ఇవ్వబడ్డాయి? పరిశుద్ధులకు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధులకు ఈ మాటలు ఇవ్వాలంటే బైబిల్లో ఉన్న మాటలు పరిశుద్ధమైన మాటలైతేనే పరిశుద్ధులకు ఇస్తాడా, లేకపోతే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనే మాటలో అపవిత్రమైన మాటలు ఇస్తాడా? ఇది ఎవరికి ఇవ్వబడింది అన్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అన్నాడు. అక్కడ 7వ వచనంలో సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, చాలు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతులు. అయితే మీకు ఒక మాట చెప్పాలా? యేసు ప్రభు చెబుతున్న ఈ మాటలన్నీ ఎటువంటి మాటలు? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెబుతున్న మాటలు. అంటే బైబిల్లో చెబుతున్న మాటలన్నీ సత్యస్వరూపి అయిన దేవుడు చెప్పిన అటువంటి పరిశుద్ధుడు చెప్పిన మాటలో. నేను అడుగుతున్నా, పరిశుద్ధుడైన దేవుని నోట్లో నుండి బూతులు వస్తాయా? మరి బూతులు కొన్ని రాసి ఉన్నాయి కదండి. ఆగండి, వస్తాను అక్కడికి, తొందరపడకండి. ఆడకు వస్తాను నేను. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధులకు ఒకసారి అప్పగించిన బోధ అన్నాడు. 2వ మాటకు వచ్చేటప్పటికే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. అంటే పరిశుద్ధుడు చెప్పే సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులన్నీ పరిశుద్ధుడు చెప్తున్న సంగతులు. ఈ సంగతులు పరిశుద్ధుడు చెప్పిన సంగతులైనప్పుడు అవి వాటిలో ఎందుకు అపవిత్రత ఉంటుంది? అంటే ఏదో ఆలోచించే ధోరణి రాంగ్ అయి ఉంటుంది, లేకుంటే చదివే విధానం రాంగ్ అయి ఉంటుంది, లేకుంటే తప్పుడు మనస్తత్వం మనసులో పెట్టుకొని చదివైనా ఉండాలా. సో మీకు ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 12వ కీర్తన చూడండి, 12వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా మాటలు ఏమన్నాడు అక్కడ? పవిత్రమైనవి చూడండి. అక్కడ 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైనవి. చూసారా? దేవుని మాటలు. ఏం మాటలు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట ఉండదు చూడండి. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అన్నాడు. కీర్తనలో 12:6లోనేమో యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు. మళ్ళీ యెషయా గ్రంథంకి వచ్చేటప్పుడు అంటాడు నీతి గల నా నోటి మాటలు. దేవుని మాటలు ఏ మాటలండి?
నీతి గల మాటలు. మరి బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీతి కలిగిన మాట అన్నాడు దేవుడు. నీతి కలిగిన మాటని వీళ్ళు బైబిల్ బూతు పుస్తకం అని వీళ్ళు ఎందుకు అంటున్నారో మీ అందరికి నేను చెప్తా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటారంటే, లోతు తన కుమార్తెలతో పోయినప్పుడు అతడు చేసినటువంటి ఆ పాపము కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా రాశాడు లోతు గురించి. లోతు తన కూతురులతో పోయాడు అని రాశాడు. మరి ఇది బైబిల్ తప్పుడు బోధ, లేకపోతే తప్పుడు పుస్తకం, లేకుంటే బైబిల్ అంతా కూడా పచ్చి భూత పుస్తకం అని అంటున్నటువంటి అన్నయ్యలకు శుభవార్త ఒకటి గుర్తుపెట్టుకోండి. లోతు కుమార్తెలు తప్పు చేసిన సంగతి బైబిల్లో ఉంది, అందుకని భూత పుస్తకం అన్నారు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇశ్రాయేలులందరినీ స్త్రీగా పోల్చి ఆడ కొంచెం నబీ సూత్రం గురించి మాట్లాడుతూ, నీవు ఇష్టం వచ్చిన వానితనంలో వెళితివి అనే విధంగా ఒక వ్యభిచారిగా పోలుస్తూ కొన్ని మాటలు రాయబడ్డాయి. వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వారు చేసిన దురాఘాతాలను బట్టి. ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాటలు. కానీ లోతు తన కుమార్తెతో వెళ్ళటం కానివ్వండి, లేకపోతే దావీదు కుమారుడైన అమ్నోను తన సొంత చెల్లెలతో అక్రమంగా పాపం చేసినప్పుడు దేవుడు రాయించాడు, వాడు తప్పు చేశాడు, తన చెల్లిని పాడు చేశాడని. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బైబిల్ బూతు పుస్తకం అనే పదం వాడుతున్నారు. నేను ఒక మాట మీ అందరిని అడుగుతా, అందరూ కూడా డాక్టర్లు అడుగుతున్నా. ఇప్పుడు నేను లైవ్లో డాక్టర్లు అడుగుతున్నా, ఓకే? డాక్టర్లు అయితే మాత్రం ఈ అన్నయ్యలకి, ఏది బైబిల్ బూతు పుస్తకం అన్న అన్నయ్యలకి బుద్ధి చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఈ ఎంబీబీఎస్ చదువుతారు. ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఆ ఎంబీబీఎస్ పుస్తకంలో ఏముంటాయో తెలుసా? మానవ దేహములో ఉన్న అవయవాలన్నీ భాగాలు చేసి మొత్తం ఇమేజ్ చూపిస్తూ దాన్ని అర్థవంతంగా, ఇదిగో దీనికి ఈ మందు వాడాలి, దీనికి ఈ ట్రీట్మెంట్ వాడాలి, దీనికి ఈ ట్రీట్మెంట్ చేయాలి, దీనికి ఇలా ట్రీట్మెంట్ చేయాలి, దానికి అలా చేయాలి. ఆ ఎంబీబీఎస్ సంబంధించినటువంటి డిగ్రీలన్నింటిలో, ఆ బుక్స్ అన్నింటిలో కూడా ఏముంటాయి? మానవ శరీర ఆకారం లేక భాగాల గురించి రాయబడింది. సార్ ఈ బూతులు ఇవి రాయకూడదు ఎంబీబీఎస్ పుస్తకంలో డాక్టర్లు అంటే కుదిరిద్దా? అలా కుదరదు. ఎందుకు? నీ అవయవాలకి ముందు కనిపెట్టాలంటే నీ అవయవాలన్నీ కూడా భాగాలు చేసి ఒక ఇమేజ్ అందులో పెట్టి ఆ ఇమేజ్ చూపిస్తుంటాడు ఆ బుక్స్లో. ఇమేజ్ లేకుండా అందులో మ్యాటర్ ఉండదు. అర్థమైందా? ఇమేజ్ ఉండాలి. అందులో ఇమేజ్ ఉందనుకోండి, మ్యాటర్ ఉంటుంది. నీకు మ్యాటర్ అర్థం కావాలి. అదిగో ఈ కంటికి ఏం కావాలి, ఈ ముక్కుకి ఏం కావాలి, ఈ చెవుకి ఏం కావాలి, అది ఎంత నిజమో అలాగే బైబిల్లో కూడా దేవుడు ఎందుకు లోతు గురించి రాయిస్తున్నాడంటే, రాబోతున్న తరాలలో ఉన్నటువంటి వారు ఇలాంటి పాపం చేయకండి. ఎందుకు? తాగటం వల్ల అతడు మత్తుడైపోయి పాపం చేశాడు కనుక. మత్తు వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. ఎంతోమంది సూసైడ్ చేసుకునేవాళ్ళు ఉన్నారు. మత్తు వల్ల భార్యను కూడా 72 ముక్కలు కత్తితో నరికేవాళ్ళు ఉన్నారు. చూసారుగా మొన్న నేను ఆ యూట్యూబ్లో కూడా పెట్టిన మాట. అంటే మత్తు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని దేవుడు ముందుగానే లోతు గురించి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే, లోతు చేసిన తప్పుల గురించి రాస్తున్నాడు. అయినా నేను ఒక మాట్లాడుతాను మీ అందరికీ, మనుషులు చేసిన తప్పులన్నీ బైబిల్లో రాయించినప్పుడు దేవుడు తప్పుడు ఎలా అవుతాడు? ఆమేన్ కదా? అర్థమైందా? నీకు అర్థమైందా? మనుషులు చేసినటువంటి తప్పులన్నీ కూడా బైబిల్లో రాయించాడు. అలాంటప్పుడు వింటున్నారా యూత్ మీ అందరూ కూడా? ఎంత గొప్ప మాట ఈ మాటలు ఆలోచించారా? బైబిల్లో ఎవరి గురించి రాయబడింది? మనుషులు తప్పు చేసినట్టుగా. అమ్నోను తప్పు చేశాడు, అబ్షాలోం తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడని రాశాడు, లోతు తప్పు చేశాడని రాశాడు. చాలా సందర్భాల్లో కూడా. అంటే ఒక మాట చెప్పాలంటే, మనిషి స్వార్థపరుడు కాబట్టి, మనిషి పక్షపాతి కాబట్టి, మనిషి తన మంచి గురించే రాసుకుంటాడు, చెడు రాసినట్టు ఉంటుంది అందులో. ఒకసారి అంటే ఎవరో నాకు తెలియదు, మరి అక్కినే నాగేశ్వరరావు గారు ఎవరో ఒక ఆయన ఆత్మకథను, ఎవరో దాసరి నారాయణరావు గారు ఎవరో ఒక ఆయన బుక్ రాశాడట. ఆ రాసినప్పుడు ఆత్మకథ, శరీర కథని పెట్టి అన్నీ రాశాడు. ఏమని? అంతా మంచే చేసినట్టుగా రాశాడు అన్నమాట. మరి చెడేది? మానవుడు ఎక్కడ చెడు చేయడా? మనిషి తన పుస్తకంలో, తన బుక్కులో మంచి రాసుకుంటాడు. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రతకు చోటు ఉండడానికి వీలు లేదు కనుక ఎవరైతే అపవిత్రమైపోయారో, అపవిత్రంగా ప్రవర్తించారో, బూతు కార్యక్రమాలు చేశారో వాళ్ళ గురించి బైబిల్లో రాయించాడే కానీ
దేవుడు బూతులు చెయ్యమని రాయించలేదు. ఒక మాట చెప్తానండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళగానే ఒక కటౌట్ కనబడుతుంది. ఏంది ఆ కటౌట్ అంటే, ఎయిడ్స్ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి గురించి ఆ బోర్డు మీద ఆ బొమ్మలో దిగంబరత్వం, అతని యొక్క మర్మాంగములన్నీ కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇదిగో ఇతను ఎయిడ్స్ వచ్చి ఇలాగ నాశనం అయిపోయాడు చూడండి అని ఒక బొమ్మలు ఉంటాయి రోడ్ల మీద. అంటే మనం చూసి అరే ఏంట్రా ఇలాంటి పాడు బొమ్మలు పెట్టారు అని అన్నాం అనుకోండి, చదువు రానోడు ఉంటాడు, వాడు వెళ్తూ ఉంటాడు. అంటే ఎయిడ్స్ వల్ల ఎంత నాశనం అయిపోతున్నామో చదువు రానోడికి అర్థం కావాలంటే వాడు ఆ బొమ్మను చూస్తే అర్థమైంది, కానీ వాడు చదివి మాత్రం వాడు తెలుసుకోలేడు. ఆ బొమ్మను చూసి అమ్మో ఈ విచారం చేయటం వల్ల ఇలా ఎయిడ్స్ వచ్చింది కావాలా, అది చూడు అవయవాలు ఎట్ట కుళ్ళిపోయినాయో, అది ఎట్ట కుళ్ళిపోయినాయో అని వాడు చదువు రానోడు కూడా అర్థం అవటం కొరకు రోడ్ల మీద అక్కడక్కడ కొన్ని బొమ్మలు పెడతారు, ఇమేజ్ పెడతారు, కొంచెం కనిపించకుండా. ఎందుకు? అది చూడగానే చి అబ్బే ఇదంతా బూత్ అబ్బే అంటే కుదరదు. చదువు రానోడు ఉన్నాడు, వాడికి అర్థం కావాలి. బైబిల్లో కూడా ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు? లోతు గురించి, దావీదు గురించి, అమ్నోను గురించి, ఇలాంటి పాపాలు చేసినటువంటి అబషాలోము గురించి, వీళ్ళందరి గురించి ఎందుకు రాస్తున్నాడు దేవుడు అంటే, రాబోయే తరాలలో చదువుకునే వారికైనా చదువు లేని వారికైనా సమాజంలో అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతడు డాక్టర్ అవ్వాలంటే మానవ శరీర భాగాలన్నీ కూడా ఇమేజ్ పెట్టుకొని అతడు ట్రైనింగ్ చేయాలి. అటు కుదరదు, అటు తప్పని అనుకోండి, అతడు ఎంబీబీఎస్ డాక్టర్ కాడు. అసలు అటు అనుకుంటే, ఒకవేళ అది తప్పు అనుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ఆపేసేయాలి. అది కుదిరిద్దా? అవి తప్పండి అంటే మరి మెడికల్ కాలేజీలు మొత్తం ఆపేస్తారా? ఆ బూతులు ఉన్నాయండి అన్నీ, కుదరదండి బాబో అంటే. అన్నయ్యలో అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది అన్నయ్యలో? బైబిల్ బూత్ పుస్తకం అనే వాళ్ళకి ఏమండి, బైబిల్ బూత్ పుస్తకం కాదు, మీ బుర్రలో ఉంది బూతు, మీ బుర్రలో ఉంది బురద, మీ బుర్రలో ఉంది పనికి మన మస్ట్ అంతా ఉంది. అసలు బైబిల్ గురించి బైబిల్ ఒక మాట చెప్తాం మీ అందరూ. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం తీయండి, 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. చూసారా, దేవుడి మాటలట భుజిద్దామన్నంత తీపిగా ఉందంట. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా, క్షమించండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 24వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట చూడండి ఒకసారి. నన్ను ప్రేమింపని వాడు, నన్ను ఎవడైతే ప్రేమించడో నా మాటలు గైకొనడు, వాడు నా మాటలు గైకొనడు. ఇప్పుడు బైబిల్ బూత్ పుస్తకం ఎందుకు కనబడింది నీకు? నువ్వు దేవుని మాటలు గైకునేవాడవు కాదు, నీవు దేవుని మాటలు గైకునేదానివి కాదు. ఒక ఆడామైతే అబ్బో పెట్టురేగిపోయి ఏదో సాధించేద్దామని బైబిల్ గురించి అనరాని మాటలు మాట్లాడుతుంది. అసలు బైబిల్లో ఉన్న మాటలు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, పవిత్రమైన ప్రార్థన ఉండాలి. అసలు మనిషి హృదయంలో చాలా పవిత్రత ఉంటేనే బైబిల్ అర్థమైంది, అది అర్థం కాదు. అందుకే పవిత్రుడైనటువంటి మహారాజు అయినటువంటి దావీదు గారు ఏమంటున్నాడంటే, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. అంటే ముందు దేవుడు అంటే నీకు ప్రేమ ఉండాలా. అసలు మాట చెప్పనా, బైబిల్ అర్థం కావాలంటే ప్రారంభంలో మీకు చెప్పి ఆ వీడియో కాల్ స్టార్టింగ్లో చూడండి ఏం చెప్పాను మీకు నేను. ముందు ఆయన మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, యేసు ప్రభు మీద నీకు ప్రేమ ఉంటే బైబిల్లో ఉన్న మాటలను గైకొనగలుగుతావు. నువ్వు గైకొనకపోయినా పర్వాలేదు, కానీ బురదేస్తున్నావుగా. నువ్వు బురదేస్తున్నావుగా, నువ్వు బైబిల్ మీద బురదేస్తున్నావుగా. ఎందుకు వేస్తున్నావు నువ్వు? ముందు నీకు ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు అని చెప్పేసి అంటే తప్పులున్నా సరే నువ్వు ప్రేమతో అంగీకరించమని బైబిల్ చెప్పదు. బైబిల్లో మనుషులు చేసిన తప్పులన్నీ పట్టి పీడిస్తుంది. రాబోయే తరాల్లో ఎవరికి ఇలా పాపము చేయకూడదని. అందుకే దేవుని మాటలు ఎంతో అద్భుతమైన మాటలు. ఒక రాజు అన్నాడు, దావీదు రాజు 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు చూడండి. 119వ కీర్తన 140వ వచనంలో, నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనది. అబ్బా చూసారా, చాలు. ఏ మాట? నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యేసు మాటలు ఎందుకు స్వచ్ఛమైనవి? పరిశుద్ధములో బైబిల్లో రాయబడిన ప్రతి మాట స్వచ్ఛమైనది. మిక్కిలి అన్నాడు అక్కడ. మిక్కిలి అంటే ఎక్కువ స్వచ్ఛమైనది, పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైందంటే రాయించిన వాడు ఎవరో చదువుతాడు చూడండి 26వ వచనంలో.
7:26 ఎబ్రీ 7:20 పవిత్రుడు నిర్దోషియు ఆ. నిష్కల్మషుడును ఆ. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలు. అంటే ఆయన ఎవరు? పవిత్రుడు. పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాటలు ఏమై ఉండాలి? పవిత్రమై ఉండాలి. ఎందుకు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలంలో మిక్కిలి ఇచ్చిన వాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడైనప్పుడు బైబిల్లో రాయించిన మాటలు కూడా ఆయన మాటలైనప్పుడు బైబిల్ భూత పుస్తకం ఎందుకైంది అన్నయ్యలో, తమ్ముళ్ళలో? ఎందుకైంది అన్నయ్యలో? బుర్ర తక్కువ ఈ ఎదవల్లా ప్రవర్తించకూడదు అన్నయ్యలో. బుర్ర తక్కువ బుర్ర తిరుగుడు వ్యవహారం చేయకూడదు అన్నయ్యలో. బైబిల్ చదవాలంటే ప్రార్థన ఉండాలి. ఇక ఆయన ఒక మాట చెప్పనా, ఎన్ని మీరు అబండాలు వేసినా బైబిల్ చిన్నగా చేయగలరా మీరు? బైబిల్ ఓడిపోద్ది అనుకున్నారా? అరే పిచ్చోళ్ళారా, ఈరోజు మీరు వచ్చారు బుడత పిల్లల్లాగా, చిన్న బుడత పిల్లల్లాగా. రోమా సామ్రాజ్యంలోనే బైబిల్ను మట్టు పెట్టాలనుకున్నారు. ఎవడల్లా అయింది తెలుసా? లేదా మీకు ఏమనుకుంటున్నారు? కాబట్టి ఎవరల్లా కాదు, బైబిల్ పవిత్రమైన గ్రంథం. ఎందుకు? యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు మాట చెప్పాడు, బైబిల్ అర్థం కావాలంటే అందరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? 6:63 ఏమన్నాడు చూడండి ఆయన యేసుప్రభు చివరికి వచ్చేలకే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. చూసారా? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అక్షర జ్ఞానం ఉన్నవాడికి అర్థం కాదు, కానీ ఆత్మజ్ఞానంతో ఆలోచిస్తే పరలోకం గురించి, నరకం గురించి, ఊర్ధ్వలోకం గురించి, స్వర్గం గురించి, పాతాళలోకం గురించి, భూలోకం గురించి బైబిల్ రాయబడింది. అసలు బైబిల్ మొత్తం కూడా మూడిటి మీద ఇంపార్టెంట్గా మరి ఆధారపడి ఉంది. చెప్పనా? 1 మానవుని యొక్క నిర్మాణం, 2 మానవుని యొక్క పతనం, 3 మానవుని యొక్క సమకూర్పు. 3 మీద బైబిల్ రాయబడింది. అంటే మానవుడు పుట్టాడు, పుట్టిన తర్వాత అపవిత్రుడిగా మార్చబడినవాడు పడిపోయినవాడిని మళ్ళీ సమకూర్పు జరగాలి. ఇవన్నీ కూడా బైబిల్ ఎందుకు రాయించాడంటే ఈగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. అందుకే యేసు అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నని బైబిల్ చెబుతాం. కాబట్టి ఆయన మాటలు అర్థం కావాలంటే అందరికీ అర్థం ఈ పాట కూడా ఏం చెబుతున్నామంటే, మన పాఠకులు, మన వీక్షకులు చాలామంది ఉన్నారు, శ్రోతలు, సోదరిమణులు, పెద్ద గొప్పవారు ఉన్నారు. వారందరిని ప్రేమించి నేను ఈ మాట చెప్తున్నా, బైబిల్ భూత పుస్తకం కాదు. బైబిల్ని భూత పుస్తకం అన్నాడంటే వాడి గుండెల్లో ఎన్నో బూతులు ఉన్నాయి. వాడు ఒక భూత పురాణాలు నేర్చుకొని ఉంటాడు. ఇప్పుడు బైబిల్ భూత పుస్తకం అంటే ఇంకొకడు ఏమంటాడు, నువ్వు చదువుకున్న గ్రంథంలో ఏముందో నాకు చెప్పు, ఇందులో మనుషులే తప్పు చేశారు, నువ్వు చదువుకున్న గ్రంథంలో దేవుళ్ళే తప్పు చేశారనే ప్రశ్న కూడా మనం అడగొచ్చు. కానీ నేను ఎన్నిసార్లు మీకు చెప్పే కదా, ఇతరుల గ్రంథాలు చదివి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళెవరో ఈ బచ్చాగాళ్ళు, ఈ అన్నయ్యలు, తమ్ముళ్ళు, కొంతమంది భూత పుస్తకం అనే వాళ్ళ గుండా ఎంతోమంది హైందవుల మనోభావాలు దెబ్బతింటాయి. ఏళ్ళ గుండా వాళ్ళని ఎందుకు అనాలా? వాళ్ళు నమ్ముకొని వాళ్ళ గ్రంథాలు తప్పులేదు. కానీ వీడు బైబిల్ జోలికి వచ్చాడు కాబట్టి నేను ముందుకు రావాల్సి వచ్చింది. కాబట్టి అన్నయ్యలో, తమ్ముళ్ళు, బైబిల్ మీకు రాదా? బంగతల్లో మీకు రాదమ్మా, మీ వల్ల కాదు. బైబిల్ చాలా గొప్పది. ఆయన ముందే చెప్పాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. అంటే పరిశుద్ధులకి పరిశుద్ధ మాటలే దేవుడు రాయించాడు. సత్యస్వరూపి అన్నాడు, దేవుడు పరిశుద్ధుడు చెప్పు సంగతులు అన్నాడు. యెహోవా మాటలు పవిత్రమైన అన్నాడు. అంతేకాదు, నీతి గల నా నోటి మాట బయలుదేరుచున్నదని యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వచనంలో ఏమి చక్కటి మాట చెప్పాడు. నీతి గల నా నోటి మాట చెప్పండి బయలుదేరి ఉన్నది. తెలుసా? నీతి కలిగిన నా మాట బయలుదేరి ఉన్నదని పదం వాడుతున్నాడు. 28 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానని 15:16 అంటున్నాడు. యోహాను సువార్త 14:20 కూడా నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొండు అన్నాడు. 119 వచనంలో కూడా నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమని అన్నాడు. హెబ్రీ పత్రికలో ఆయన పవిత్రుడైనప్పుడు మనకు అందించే మాటలు కూడా పవిత్రమైన మాటలే
ఇస్తాడు. అవునా కదా? కాబట్టి ఆయన పవిత్రుడు. ఆయన మాటలు మనం విన్నందువల్ల ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఎంతమంది జీవితాలు. నేనున్నానండి, ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ముందు ఇంత నీట్గా నైస్గా అందంగా ఎందుకు మాట్లాడతాను అనుకున్నాను? నేనే మంచోడు అనుకున్నారా? అయ్య బాబోయ్, మనం నక్సలైట్ ఏరియాలోనే మనం తిరిగి వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళం కాదు మనం. అంటే మన నక్సలైట్ కాదు కానీ ఆ ఏరియాలో తిరిగి వచ్చి మనం కూడా ఎన్నెన్నో విద్యలు నేర్చుకున్నాం. దేనికి? ఎదుటివాడు కొంప కోల్చడానికి. కానీ మారిపోయాం, ఇప్పుడు మనం మారిపోయాం తెలుసా? మనం హిందీ చదువుకునేటప్పుడు హిందీ మేడమను తన్ని పరిగెత్తిన వాళ్ళం మనం. ఎందుకు ఇంత నైస్గా మాట్లాడుతున్నాం? బైబిల్ అని మార్చింది. ఆమెన్. ఏం మార్చింది? బైబిల్ వల్ల సమాజంలో ఎంతోమంది, సమాజంలో ఈరోజు మార్పు వచ్చింది బైబిల్ వల్లే కదా. ప్రేమతత్వం కదా, అందరిలో కూడా ప్రేమతత్వం, సామ్యవాదం, సోషలిజం వచ్చిందంటే బైబిల్ ద్వారే. కాబట్టి ఇది మత పుస్తకం కాదు, ఇది విదేశీ పుస్తకం కాదు, ఇది ప్రపంచం అందరికీ అవసరమైన పుస్తకం. మన బ్రతుకులు మార్చే పుస్తకం, మన జీవితాలు మార్చే పుస్తకం, మన పరలోకి నడిపించే పుస్తకం, మనం ఎందుకు పుట్టామో చెప్పే పుస్తకం. పాఠ్య పుస్తకాలు ఏముందండి? ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, వర్షాలు వచ్చేటందుకురా, వర్షాలు వచ్చేది ఎందుకురా, పంటలు పడేది ఎందుకురా, అవి చెప్పింది. కానీ ఎందుకు పుట్టావు చెప్పిందా? బైబిల్ చెప్పింది. నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వు ఎలా పుట్టావు. పోనీ బైబిల్ ఏమన్నాడు? కులాలు ఉన్నాయి, కులాలు వాళ్ళు ఏమన్నాడు? అసలు బైబిల్ ఎంత గొప్పది. నీ గ్రంథాలు ఎన్నో కులాలు పెట్టుకున్నావు, అదే పవిత్రం అన్నావు. బైబిల్ మాత్రం భూత పుస్తకం అంటున్నావు. నీ వల్ల అయిద్దా, నీ తాత వల్ల అయిద్దా, మీ మామ వల్ల అయిద్దా, మీ అయ్య వల్ల అయిద్దా? ఎవడలా కాదండి. కాబట్టి నేను చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను. నాకు కాదు, భయమే లేదు మనకి. పరిశుద్ధ గ్రంథం చిటికేసి వేల వేసి మీసమి చెయ్యేసి తొడగొట్టి చెప్పొచ్చు మనం. పరిశుద్ధ గ్రంథం అసలు బైబిల్లో రాయబడిన మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి 22 చివరిలో చూడండి, 22వ అధ్యాయములో 18 వచ్చిన చూస్తాం. ఒక మంచి మాట చూపిస్తా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చుచున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఏమనుకున్నారు? ఇక చదువు కింద ఏముంది అక్కడ? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన అంటే ఇది అర్థం ఏంటంటే ఇది ప్రవచన గ్రంథం, ఇది బైబిల్ భూత పుస్తకం కాదు. ఆమె చప్పట కట్టి కొట్టి దేవుని మహిమపరచండి అందరూ కూడా. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు ఇక్కడ? ఆమెన్. ఏమన్నాడు ఇక్కడ? బైబిల్ భూత పుస్తకమా? కాదు, బైబిల్ భూత పుస్తకం, ప్రవచన గ్రంథం. బైబిల్ ప్రవచన గ్రంథం. ఈ గ్రంథాన్ని తప్పుబట్టే అధికారం ఎవరికి లేదు. బైబిల్ గొప్పది. బైబిల్ యొక్క విశిష్టత, బైబిల్ యొక్క ఔన్నత్యం, బైబిల్ యొక్క సాన్నిధ్యం, బైబిల్ యొక్క విజ్ఞానం ఈ ప్రపంచ మేధావులకి అర్థం కాలేదు. అయినా సరే ఒకే బైబిల్ నల్ల పుస్తకం అన్నారు, కానీ నల్లగా ఉన్న హృదయాలన్నీ తెల్లగా మార్చేసి ప్రతి పాపిని క్షమించి పరలోకాన్ని ఇస్తుంది బైబుల్, మోక్షాన్ని ఇస్తుంది బైబుల్, రక్షణ ఇస్తుంది బైబుల్, మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తుంది బైబుల్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. చివరి వరకన్నా మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.